2-3 రోజుల నుంచి మాట్లాడితే కొంతమంది సోషల్ మీడియాలో నువ్వు ఆ పార్టీకి సంబంధించినోడు, ఈ పార్టీకి సంబంధించినోడు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక విద్యార్థి ఆవేదన ఏ విధంగా తెలియబడతాననే ఈ వినూతంగా ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని, ఈ యొక్క వాటర్ బాటిల్ తోటి వచ్చాము. ఎందుకంటే అయ్యా డిఈఓ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుండి, అయ్యా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, అయ్యా అదే నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అందరికి కూడా నేను ఏది మాట్లాడినా జీవోలో ఉన్నట్టు మీరు ఏ జీవోని తీసుకువచ్చారో ఆ జీవోని మాట్లాడమని చెప్తా. ఎగ్జాంపుల్ మీ అందరికి కూడా పుస్తకాలు చూపించా. స్టూడెంట్స్కి వేసినటువంటి రేట్లు ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. కింద 12,000 రూపాయలు. ఈ కంపెనీ ఎవరిదో కూడా మీకు తొందరగానే అన్ని డీటెయిల్స్తో ఇస్తా. ఈ కంపెనీ ఏ వర్క్ చేయాలి, అసలు నారాయణ విద్యా సంస్థలకి ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉంది, అదేవిధంగా నాట్ ఓన్లీ నారాయణ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టర్ మాఫియాని తెలియపరచాలి అంటే ఒక పెద్ద కొండని దిక్కుంటేనే, ఒక పెద్ద కొండని తప్పు చూపిస్తేనే కొరవాళ్ళందరికీ కూడా తెలుస్తుందనే కారణంతోనే ఎగ్జాంపుల్ని నేను తీసుకోవడం జరిగింది. అసలు ఈ కంపెనీకి, ఈ నారాయణ ఎడ్యుకేషన్కి, ఈ కింద ఉన్నటువంటి ఫీజు తీసుకున్న కంపెనీకి ఏ సంబంధం ఉందని చెప్పేసి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఇది కూడా సేమ్ ఇంకొక ఫీజు. కింద 9,000 రూపాయలు ఇవ్వండి. దీంట్లో ఉన్న 9,000 కాదు, మేము కొట్టింది 20,000 రూపాయలు. ఫోన్పేలు, జీపేల రూపంలో కూడా మీకు చూపిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్ మాఫియాలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఎత్తి చూపించాలనే విధంగా మీ అందరికీ ఒక అవగాహన ఇవ్వాలనే ఆలోచనతోనే SERT అనేవాళ్ళు అంటే ఇదేంటంటే పుస్తకాల ప్రచురణ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి SERT అనేది ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే బోధన చేసే పుస్తకాలు ప్రచురించాలి అంటే 1వ తరగతి పిల్లలకి ఎంతవరకు మెదడులో ఎక్కద్దో రీసెర్చ్ చేసినటువంటి ప్రభుత్వం ఆ పుస్తకాలనే ఆ పిల్లలకి చేయాలి కానీ, అందించాలి కానీ, ఇష్టానుసారంగా అందిస్తే ఆ బిడ్డ యొక్క మానసిక క్షోభతోటి, మానసిక ఉత్సాహం పోయి, వికాసం పోయి, ఆ క్షోభతో తను ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నానికి కారణం ఏదైనా ఉంది అంటే ఆ పుస్తకాలు మాత్రమే. అంటే ప్రభుత్వం ప్రచురించాల్సినటువంటి, ప్రభుత్వ ఆలోచన విభాగంతో ప్రచురించాలి పుస్తకాలని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా అవన్నీ కూడా రుద్దుతున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. దేనికి కారణం అంటే ఈ పుస్తకాల ద్వారా అని చెప్పి నేను తెలియపరుస్తున్నా.